Love Mowli trailer on the screen, please. ఎవరితో మాట్లాడకూడదు, ఎవరి గురించి మాట్లాడకూడదు. That is the fucking rule. ఈ ఏలూరు గడ్డ మీద ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఈ సంవత్సరం మనకి 2 హోలీలు, ఒకటి హోలీ, 2 లవ్ మౌలి. చాలా మంది వైల్డ్ యానిమల్స్ ఉన్నట్టున్నారు థియేటర్ లో. కొత్త ఫీల్ తో, ప్రేమతో లవ్ మౌలి మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాం. కలుసుకుందాం త్వరలోనే థియేటర్స్ లో, అందరూ కలిపి చూద్దాం. The entire experience of shooting this film was amazing. We were shooting in the wettest place in the world for you all with Love Mowli. Andaru ee film endaru velli ee film chusi and maaku me entire team ki me blessings ivandi. Thank you so much for having me here. Andariki ప్రేమిస్తున్నాను. వాళ్ళందరూ ప్రేమించడం మొదలు పెడితే నీ జీవితం సరిపోదు వాళ్ళ ప్రేమ తీసుకోవడానికి. ఏలూరు సినిమాల్ని ఏలే ఊరు, కరెక్టా? ట్రైలర్ ఎలా ఉంది ఇంతకి? ఇక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్ కి కావాల్సినవి అన్ని ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఏమంటారు? సో చాలా మంచి లవ్ స్టోరీ, ప్రేమ గురించి సినిమా. పిల్లలు పెద్దలు అందరికీ, అంటే ఇంట్లో నువ్వు ఇలా ఉండడం ఇష్టం లేదు, నువ్వు ఇలా మారాలి అన్నప్పటి నుంచి చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడం, ప్రేమని తీసుకోవడం, అడగడం, ఇలా ఉంటేనే ఇస్తానని చెప్పడం కాదు కదా కండిషన్స్. అలాంటి మంచి పాయింట్తో తీసుకొని చేసాం. అది పోతే ఇంకా మీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయనుకోండి సినిమాలో, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. చాలా మంచి సినిమా అవుతుంది. మ్యూజిక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేఘాలయ ఏంటమ్మా బాగుంది, చాలా బాగుంది. మంచి మంచి వైపు ఇచ్చింది గుడి. డెఫినెట్గా ఆ గుడిలో రాజమండ్రి రోజు మిల్క్ బాగా ఫాలో అవుతున్నావు నువ్వు. ఓకే ఓకే. సో పాటలు కూడా చాలా బాగున్నాయి, రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే సినిమా రిలీజ్ తర్వాత వెళ్తారు మామూలుగా జనాల్లోకి, ఎలా ఉంది చెప్పండి అని. మాకు మా ఆశ కోరిక ఏంటంటే ఇంత మంచి పాయింట్ మీ దగ్గరికి డైరెక్ట్గా ముందే తీసుకెళ్ళాలి. చాలా రోజులు అయిపోయింది ఒక మంచి సినిమా చేశాను, నేను కూడా ఫీల్ అయ్యా. సో డెఫినెట్గా మీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి సినిమాలో. చాలా మంచి పాయింట్ ఉంది. బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్లు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లు అయితే మొత్తం అటాచ్ అయిపోతారు ఈ సినిమా చూసావా, దానివల్లే ఇదే జరిగింది సినిమాలో అని. డెఫినెట్గా అందరూ, అంటే నాకు కూడా ఉంది లైఫ్లో. మనం మొదట్లో అంతా బాగానే ఉంటుంది, బేబీ ఐ లవ్ యూ అంటాం, ఎస్ బాబు ఐ లవ్ యూ అంటాం. తర్వాత ఎక్కడో రాత్రి ఏంటి నువ్వు 10 నిమిషాల్లో మాట్లాడు, ఫోను పావు గంటకు పెట్టేసావు, ఇలాంటి పులిహోర పంచాయతీలన్నీ స్టార్ట్ చేస్తుంటాం మనం ప్రేమలో. సో మంచి పాయింట్ తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్తో తీసాం. ఏప్రిల్లో ఐ థింక్ 19th or 26th, మ్యాక్సిమం 19th ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ మిస్ అయితే 26th అసలు మిస్ అవ్వదు. సో తప్పకుండా చూడండి. ఈ ఎలక్షన్ వేడిని ఇంకా పెంచడానికి వస్తున్నాం. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఏలూరు సినిమాల్ని ఏలే ఊరు, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, లవ్ ఏలూరు, లవ్ నవదీప్ అండ్ లవ్ మౌలి. థ్యాంక్ యూ సో మచ్. My entry into the Telugu cinema, it's very special. I'm playing multiple roles in this film. That was a very difficult task, but yes, I tried my best to do my best in every role, because every role had to be a different personality, different outfit, a different person altogether, and it was a challenge for the first film, but yes, I have given my best to the film. The team has given its best to the film, and chala kashtam, because we were like shooting in Cherrapunji through rains, through storms, in the hills, but because we were doing it as a team, as a family, we could complete it in time, and it came out to be wonderful. So andaru velli ee film chusi and maaku mee entire film team ki blessings ivandi, and andaru ee film nachitadi anukuntunna. Thank you so much. ఈ ఏలూరు లాంటి ఇలా ఒక పక్క కొల్లేరు, ఒక పక్క గోదావరి, మధ్యలో అడవులు, పొలాలోని అందమైన సీమలో ఈ సినిమా గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం మిగతా అన్ని సినిమాలు వృత్తిపరంగా రాస్తూ ఉంటాం, ఇలాంటి సినిమాలు వ్యక్తిగతమైన సంతృప్తి కోసం రాస్తూ ఉంటాం. ఎప్పుడో జన్మానికో శివరాత్రి అన్నట్టు సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇలాంటి కథలు, ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి మన దగ్గరికి. ఇవి జీవితాంతం మన మనసుల మీద చెరగని ముద్ర వేస్తూ ఉంటాయి. ఒక ఆత్రేయ గారికి అభినందనలాగా, అలాగే వేటూరు గారికి గీతాంజలిలాగా, అనంత శ్రీరామ్కి లవ్ మౌలి మిగిలిపోతుందని నేను పూర్తిగా నమ్ముతాను. మీకు అందరికీ తెలుసు, ఏలూరులో ఒక రామరాజ్యం స్థాపించడానికి కష్టపడుతున్న ఆంజనేయుడికి సహాయంగా నేను కొన్ని నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాను.
నేను ప్రమోషన్స్కి రాలేకపోతున్నాను అని చెప్పి కొద్దిగా బాధతో చెప్తే నా కోసం ఒక టూరే ప్లాన్ చేసి ఇలా ఏలూరు వచ్చి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసిన నవదీప్ గారికి ముందుగా నా ధన్యవాదాలు. లవ్ మౌళి సినిమా ఒక సినిమా కాదు, ఇక అందమైన ప్రయాణం, ఒక ప్రేమతో నిండిన దృశ్య కావ్యం, ఒక ఇంద్రధనస్సు లాంటి ఒక అపురూప దృశ్యం. ఇలాంటి సినిమాలు చూడాలి, చూపించాలి. మన తెలుగు సినిమా స్థాయి ఇది అని నిరూపించడానికైనా పాత్రికేయ మిత్రులు ఇలాంటి సినిమా గురించి మంచి మంచి శీర్షికలు పెట్టి గొప్ప గొప్ప విమర్శలు రాయాలి. అప్పుడే తెలుగు సినిమాని చూసి మిగిలిన వారు కూడా కనుబొమ్మలు ఎగరేసి ఇలాంటి చోట మేము సినిమాలు తీయాలి, ఇలాంటి చోట సినిమాలు చూడాలి అని గర్వపడుతూ ఉంటారు. లవ్ మౌళి అలాంటి ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన సినిమా. అలా అని చెప్పి ఉద్బోధనలు చేసేదేమీ కాదు, అద్భుతమైన వినోదాన్ని అందిస్తుంది. ఇందాకే నేను చెప్పినట్టు ఈ సంవత్సరం 2 హోలీలు, 1 హోలీ 2 లవ్ మౌళి. నాకు గుర్తున్నంత వరకు నేను ఇచ్చిన నా ఫస్ట్ ఆడిషన్ సీ స్పేస్లోనే. అది మనకు తెలుసు, అది నవదీప్ గారిదే సీ స్పేస్, కానీ అది ఆయిందని నాకు తెలీదు. అలా అని తెలియకుండానే జరిగిపోయి అలా లవ్ మౌళిలోని ఒక భాగం అయిపోయాను నేను. ఇప్పుడు 3 years తర్వాత ఇలా మీ ముందు ట్రైలర్తో రావడం ఒక మ్యాజిక్ లాగా ఉంది. అలా ఇయర్స్ పాస్ అయిపోయి ద ఫీలింగ్ ఇస్ సేమ్, బ్యూటిఫుల్, లవ్లీ. అలాగే ఈ క్యారెక్టర్లో ఏంటంటే నేను చూసినప్పుడు మనందరూ ఒక కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తాం కదా, మన దాంట్లోని ఒక లవ్ స్టోరీ, ఒక ఇది కమర్షియల్ ఇది అని. నేను ఆ సినిమాలు చూసే పెరిగాను, అందరికీ సినిమాలు ఉంటాయి కదా. కానీ ఈ నరేషన్ చెప్పినప్పుడు నాకు అసలు ఏం భయ్యో ఇలాంటి సినిమాలు తీస్తారా, తీయగలరా, ఏం జరుగుతుంది అనే టైప్లో నాకు ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగే ఈ సినిమాలో నన్ను నా 200% కంటే ఎక్కువ, లైక్ మీరు ఇంకా కొంచెమే చూసారు నా క్యారెక్టర్ దీంట్లోని, చూస్తే మీరు షేక్ షకాలు అయిపోతారు కొంచెం. సో ఎందుకంటే నేను అయ్యాను కాబట్టి, నేను అయ్యాను ఆ క్యారెక్టర్ వినగానే. సో మీరు కూడా అదే ఫీల్ అవుతారో లేదో చూద్దాం. కానీ థ్యాంక్ యూ నవదీప్ గారు, ఎందుకంటే లవ్ మౌళిలోని మౌళి ఎంత ఇంపార్టెంటో ఆ మౌళి నవదీప్ అయితేనే దానికి విలువ. ఏలూరు ప్రజలందరికీ నమస్కారం, ఏలూరు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మొన్న 9వ తారీఖు హైదరాబాద్లో లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మేము అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంది చూడండి అనో, లేదంటే సినిమా ఆడుతున్నప్పుడు వెళ్ళి చూడండి బాగుందని మామూలుగా మనకు అలవాటు అండి థియేటర్ టూర్లు. కానీ ఫస్ట్ టైం మాకు అంటే ఈ సినిమా మీద ఉన్న నమ్మకం అనుకోండి, ప్రేమ అనుకోండి, లేదా దీంట్లో ఉన్న ఆ ప్రేమ గురించి మేము చెప్పబోతున్న పాయింట్ అనుకోండి, విజువల్ ఇవన్నీ. సో సినిమా అంటే ఒక మంచి సినిమా తీసామని మాకు బాగా నమ్మకం. సో మనం రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి చూడండి అని అనడం కంటే ముందు నుంచే మనం ట్రైలర్లో ఉన్న బ్యూటీని ఊరూరు తిరిగి వాళ్ళకి చూపించి కొంచెం సినిమా గురించి పాయింట్ గురించి మాట్లాడి మీడియాతో కూడా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి సినిమా అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు ఎవరు చేయలేదు. థియేటర్ ట్రైలర్ రిలీజ్ అని 1-2 ప్లేసుల్లో చేశారు, కానీ ఆల్మోస్ట్ 7 సిటీలకు తిరుగుతున్నాం ఆంధ్రాలో. దాని తర్వాత తెలంగాణ సైడ్ కూడా వెళ్తాను. ప్రస్తుతం నిన్న హైదరాబాదు, వైజాగ్, పిఠాపురం గుడికి వెళ్ళాను నిన్న, కాకినాడ, ఏలూరు, దీని తర్వాత గుంటూరు అండ్ విజయవాడ వెళ్తున్నాం. సో ప్రతి దగ్గర థియేటర్లో ప్రేక్షకులకి ట్రైలర్ చూపించాను, వాళ్ళ రెస్పాన్స్ అడిగాను, చాలా బాగుంది. ఆల్రెడీ మేము ఆన్లైన్లో రిలీజ్ చేసిన దగ్గర నుంచి నాని చేశారు ఆన్లైన్, అండ్ మన థియేటర్కి విశ్వక్ వచ్చాడు. యాజ్ ఫ్రెండ్స్ దే బీన్ సపోర్టింగ్ మీ. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి కథ, బేసికలీ మన అందరి జీవితాల్లో జరిగేదే ఇది. మీరు ఈ మాట కూడా చాలా వినుంటారు ఇంత మునుపు కూడా, మీరు కనెక్ట్ అవుతారు, రిలేట్ అవుతారు సినిమా. కానీ బట్ దీంట్లో పాయింట్ ఎందుకు ఇంత, ఏంటి బాధ, ఈడు ఎందుకు ఊరూరు తిరిగి చెప్తున్నాడు, లేదా ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు సినిమా గురించి అనేది సినిమా చూశాక మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. సో చాలా హోప్స్ తోటి ఉన్నాం సినిమా గురించి, అండ్ డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ మౌళి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, 19th ట్రై చేస్తున్నాం, బట్ మేబీ 26th అవ్వచ్చేమో. బట్ సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది, అండ్ మీ ఆదరణ డెఫినెట్గా మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మేము బర్త్డే రోజు కలిసాం, అప్పటికి ట్రైలర్ నాకు చూపించడం కుదరలేదు. ఇప్పుడు వెళ్ళంగానే ఫస్ట్ ఇంటికి వెళ్ళి చూపించి చూసే ఉంటాడు ఆల్రెడీ, బట్ ఈస్ బీన్ బిజీ. నేను కూడా ఇక్కడ టూర్లో ఉన్నా కదా, వెళ్ళాక మాట్లాడు. థ్యాంక్ యూ.